నమస్తే. అక్షర మీడియాకి స్వాగతం. మిత్రులారా, మనం కొంతమందిని చూసి వీడు మొండోడు, చెప్తే వినడు అని అనుకుంటాం. కానీ అది మొండితనం కాదండి, ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసాన్ని మనం అతనిలో చూడం, మొండితనాన్ని మాత్రమే చూస్తాం. ఈ మొండితనమే ఒక్కోసారి మనిషి జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తుందని మాత్రం మనం గుర్తించలేము. ఇది నా జీవితంలో జరిగిన అనుభవాన్ని మీకు నా మీడియా ద్వారా పంచుకోవాలనుకుంటున్నా. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాతనే హైదరాబాద్కి వచ్చిన, ఒంటరిగా ఉంటున్నా. ధైర్యం ఏంటంటే నాకు నేను బతకాలి, నా కష్టాన్ని నేను చేసుకోవాలి, ఎవరి కోసమో చేయి చాపొద్దు అనేది నా సిద్ధాంతం. అలాగే ఉంటున్నా. మరి ఎలా ఉంటుండు ఏంది అనేది అయిన వాళ్ళు చూడలేదు అనుకున్నాం. మనం అంతా ఒక భ్రమ అంతే. అమ్మా నాన్న తప్ప ఆలు పిల్లలు అంతా భ్రమనే. అది నాకు ఇప్పుడు అర్థమైంది. దాని పక్కనేద్దాం. అయితే ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నప్పుడు నేను కష్టం చేయకుండా, ఏదో ఒక పని చేయకుండా డబ్బకి నుంచి వస్తుంది, ఎవరిని అడుక్కోవాలి అడిగే స్టేజ్లో లేను. అంటే అడుగుదామంటే ఆత్మాభిమానం, దానితో పని చేయగలని ఆత్మవిశ్వాసం. అందుకే నేను డ్యూటీకి వెళ్తున్నా, ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తూ. పోతప్పుడు ఆ రోడ్డు మీద నడుస్తుంటే మనం తాగిన వాడు దుమ్ముగా సోలుతారు కదా, అలా సోలుతుంటుంది బాడీ. మనకు తెలియకుండానే బాడీ కుడికో ఎడవైపో పోతుంటుంది. ఆ రోడ్డు పోయే వెహికల్స్ గుద్దిపోవచ్చు. మరి మొండితనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకవేళ గుద్దని కాక యాక్సిడెంట్ అవుతే హాస్పిటల్ పడేస్తారు. చనిపోతే అన్నోన్ బాడీ, చనిపోకపోతే అయిన వాళ్ళకి చెప్తే అందరూ వస్తారు. అప్పుడైనా అందరినీ చూడవచ్చు. ఇప్పుడు ఎవరు రావటం లేదు కదా, ఎక్కడ సాయపడుతున్నాం అని. హాస్పిటల్ పడితే ఆపదలో ఉంటే పోతాడేమో అన్న, కానీ చివరి చూపు కోసం అని వస్తారు అనేది నా ఉద్దేశం. కాబట్టి మొండిగా పోతున్నా. ఎందుకంటే నేను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, నన్ను హాస్పిటల్ పెట్టినప్పుడు అందరూ వచ్చారు, అందరూ చూసారు. అరే నీకేం కాదురా అని ధైర్యం చెప్పారు. నాకేం కాదు అన్న సంగతి నాకు తెలుసు, నాకేమవుతుంది అంటున్నా. అటువంటి స్టేజ్లో అందరూ చూసేవారికి ఏంటంటే ఒక ప్రాణం లేచి వచ్చింది. ఇప్పుడు ఒంటరిగా ఉన్నా, దగ్గరకు వస్తే ఏమడుగుతారో నా భయం. అయిన వాళ్ళు ఎవరు రావడం లేదు కదా. స్నేహితులతో సాయంతో వెలదీస్తున్నా. మరి ఎంతకాలం స్నేహితులు సాయం చేస్తారు. అందుకనే యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేయడానికి వెళ్తున్నా. అప్పుడు ఈ తల తిరుగుడు, యాక్సిడెంటు అంటే ఆ భయం కంటే కూడా, అదే యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో పడిస్తే మళ్ళీ అందరూ వస్తారు, అందరిని చూడగలుగుతానేమో అనే ఆశ. సో అదొక మొండితనం, నేను చేయగలనని ఆత్మవిశ్వాసం. కాబట్టి మొండి ధైర్యం, వాడు మొండోడు అనకండి. ఆ మొండితనం కాదు, అది ఆత్మవిశ్వాసం. ఆ విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేయండి. అతని జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది.